మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నేను వచ్చేసి నోబుల్ స్కూల్ టీచర్ని. సో మేము ఎప్పుడు కూడా మా బిజీ షెడ్యూల్ ఎలా ఉందంటే స్కూలు, పిల్లలు, ట్యూషన్, ఇదే మా వాతావరణం. సో మా నోబుల్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన రవీందర్ సార్ గారు ఒక రోజు మాకు మీటింగ్ అరేంజ్ చేసి, యాక్చువల్గా మేడం మీరు టీచింగే కాదు, సో మనకి అదర్ ఇన్కమ్ సెకండ్ సోర్స్ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అని అంటే, సో మా టీచర్స్ అందరం మేము గెట్ టుగెదర్ అయ్యి ఒక రోజు ఓకే సార్ ఏదో కంపెనీ గురించి చెప్తున్నారు, ఎలక్ట్రానిక్ వెహికల్ గురించి చెప్తున్నారు, సో కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి రవీందర్ సార్ అండ్ మా కో లీడర్ వచ్చేసి సత్య సార్ వల్ల మాకు కాన్సెప్ట్ ఏంటో అనేది మేము తెలుసుకున్నాము. యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే అబౌట్ ద ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల యూజర్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. సో మనకి చాలా డిసీజెస్ కి కానీ మనకి ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. సో మన ఫ్యూచర్ జనరేషన్ లో విత్ ఇన్ 2-3 years లో మనకి పెట్రోల్ అండ్ డీజిల్ బ్యాన్ అవుతుంది. సో మనకి ఎంతవరకు మనము ఇప్పుడు మనకున్న ఫ్యూచర్ జనరేషన్ మొత్తం మనం ఎలక్ట్రిక్ వెహికల్ ప్రిఫర్ చేస్తాం. సో దానికోసము మా రవీంద్ర సార్ గారి, సత్య సార్ గారి మాకు మేడం మనము ఎలక్ట్రిక్ వెహికల్ లో ది బెస్ట్ కంపెనీ ఏడిఎంఎంస్ ని సెలెక్ట్ చేసుకుందాము. నాట్ ఓన్లీ మీరు వెహికల్ కొనడమే కాదు మేడం, మనము బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనే బెస్ట్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో లాస్ట్ మంత్ మేము మొత్తం టోటల్ మా స్టాఫ్ 10 to 15 మెంబర్స్ మొత్తం మేము ఈ ఏడిఎంఎస్ లో జాయిన్ అయ్యాము. మాకు అమౌంట్ బిజినెస్ పరంగా కూడా మాకు అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ మేము వెహికల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. బట్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఏదైతే విన్నామో దాన్ని లైవ్ గా మేము ప్రజెంటేషన్ గా చూడడానికి వచ్చాము. వెహికల్ చూస్తే వెహికల్ ఒక క్వాలిటీస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ వచ్చేసి మనకి అక్రోలిక్ బాడీ. సో అక్రోలిక్ బాడీ అంటే ఇది నాన్ బ్రేకబుల్ బాడీ అంటే. సో ఇది నాన్ బ్రేకబుల్ బాడీ. ఒకవేళ మనము డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఈ వెహికల్ అనేది మనకి బ్రేక్ అవ్వదు. ఈ వెహికల్ ఒక ఇంజన్ వచ్చేసి మనకి బోష్ ఇంజన్. ఈ బోష్ ఇంజన్ వచ్చేసి మనకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. నెక్స్ట్ దీనికి మనకి యాంటీ థెఫ్ట్ అంటే ఏంటి, దీని బెస్ట్ క్వాలిటీ. సపోజ్ మనం వెహికల్ ఎక్కడైనా వదిలేసినా కూడా ఆ వెహికల్ మనం ఎక్కడున్నా కూడా జీపీఎస్ ట్రాకింగ్ వల్ల మనము ఆ వెహికల్ ఎక్కడున్నా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనే బెస్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం ఎప్పుడైనా వెహికల్ మీద వెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మన మొబైల్ ఫోన్ లో, సో వీ కెన్ ఛార్జ్ హియర్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ది బెస్ట్ సిస్టమ్ నేను ఏడిఎంఎస్ వెహికల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇందులో మనకి రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంది. రివర్స్ గేర్ సిస్టమ్ అంటే మనకి ఎవరైనా మనము 1 or 2 persons ఎప్పుడైనా బైక్ పైన మనం తీసుకెళ్లేటప్పుడు మనం రివర్స్ లో తీసుకోవాలన్నా, ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయ్యేటప్పుడు రివర్స్ లో తీసుకోవాలన్నా మనం చాలా ఇబ్బంది పడతాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ద లెగ్ వీ కెన్ వెహికల్. సో మనకి బెస్ట్ ఆప్షన్ రివర్స్